Hello everyone, my name is Sai Kiran and I am currently pursuing my BTech final in the Department of CSC from Vignan University. మీకు ముందు నా గురించి చెప్పాలంటే ముందు మా అమ్మ నా గురించి చెప్దాం అనుకుంటున్నాను. మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి ఒక చిన్న కిరాణా షాప్ రన్ చేస్తూ ఉంటారు. ఫ్రమ్ ఏ పూర్ విలేజ్ ఫార్ అవే ఫ్రమ్ ద ప్లేస్ వేర్ ఐఎమ్ బీన్ స్టడింగ్. వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళని చూసుకోవాలంటే నేను ఖచ్చితంగా చదవాలి. ఎడ్యుకేషన్లో బెటర్ అయితే కానీ వేరే ఆపర్చునిటీస్ లేవని నాకు అర్థమైంది. So I have been studying well for them. When I joined in the Vignan University, I have only chosen for not to lose the scholarship and have good academics and have good CGPA. Later, from my friends and my seniors suggested that only having academics does not give good placement. So వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ని తీసుకొని నేను ఎలా చదవాలి, ఏం చదవాలి, కోడింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, అసలు ఎలా చదివితే మనకి మంచి ప్లేస్మెంట్ వస్తుందని చెప్పి నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. At the same time, the Department of CSC also started the CRT training for us, which helped me a lot in preparation of placement and having a better placement than I have expected for it. ఈ ట్రైనింగ్ సెషన్స్లో నా ఇంట్రెస్ట్ ఎందుకో సైబర్ సెక్యూరిటీ మీద టర్న్ అయింది అండ్ ఐ ఆల్సో లర్న్ మెనీ సర్టిఫికేషన్స్ ఆన్ ద సైబర్ సెక్యూరిటీ. సో నేను ఆ ప్లేస్మెంట్లో ఆ సైబర్ సెక్యూరిటీ కంపెనీకి సంబంధించి అన్ని రిక్రూట్మెంట్ ప్రాసెస్ క్లియర్ చేశాను. దే హ్యావ్ ఆఫర్డ్ మీ ఏ గుడ్ ప్యాకేజ్ ఆఫ్ 13 LPA and finally I have secured my placement with 13 LPA, and I would like to thank my mother and father who plays a crucial role in my academics and development of my career, and the CSC department who helped me to get a good placement and have a career development. Thank you for this opportunity.